జాతి ఏదైనా ఉన్నతాభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. తిండి, బట్ట, ఇక ఇల్లు, వీటన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనది విద్య. అది ముఖ్యంగా ఉన్నత విద్య. నా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే సమాజంలోని బానిసత్వపు సంఖ్యలను తెంచేయడానికి విద్య అన్నిటికంటే పదునైన ఆయుధం. ప్రతి చిన్న చితకా విషయాలకి నిర్ణయం ఎందుకు పట్టుబడతారు? ఒక్కసారి ఆ అమ్మాయిలను కూడా అడగండి. ఎవరికి తెలుసు, చదువుకోవడం వాళ్ళకి ఇష్టమేనేమో. బాబాయ్ బాబాయ్ నేను చదువుకుంటాను. మోయ్ నోర్మోయ్, పో అవతలకి పో. మీరు ఆ అమ్మాయికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అరే, దాన్ని మాట్లాడినిచ్చేదేంటి? దాని జీవితం గురించి నిర్ణయం మేము తీసుకుంటాం, తను కాదు. మధ్యలో అడగడానికి నువ్వెవడివి? మా దగ్గర అబ్బాయిలకే చదువుకునే హక్కు ఉంది, అమ్మాయిలకి లేదు. ఆడపిల్లలకి చదువు కాదు, వంట పనులు, ఇంటి పనులు నేర్పించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు ఎప్పటికీ మగపిల్లలతో సరిసమానం అవ్వలేరు. మీరు కోపం తెచ్చుకోవద్దు. ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా లేదు. నా అభిప్రాయం ఏంటో తెలుసా? పిల్లలందరిలో ప్రతిభ సమానంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం. ఆడపిల్లలు అన్ని విషయాల్లోనూ వాళ్ళు మగపిల్లలతో సమానంగా నిరూపించుకుంటారు. రామ్జీ సత్పాల్, కాస్త ఆలోచించు. ఇప్పుడు ఆ పైవాడే తేడాలు నిర్ణయించి పుట్టించినప్పుడు మధ్యలో నువ్వెవడివి? ఆడపిల్లలు మగపిల్లలు సమానమని చెప్పడానికి. అయితే ఒప్పుకోండి మరి, అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఎక్కువ బుద్ధిమంతులని. అదే తేడా. అలాగే ఆడపిల్లలు ఏమైనా చేయగలరని, లేకపోతే ఆడపిల్లల్ని తక్కువ అంటానికి ఏం ఆధారం లేనట్టేగా. నీదంతా వితరణవాదం. అమ్మాయిలంటే ఏమైనా చేయగలరట. చూడండి, నాకు నా కూతుళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. నా కూతుళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. సమస్య చదువు గురించేగా. నేను వాళ్ళని చదివించి తీరుతాను. అది ఈ ఊర్లో ఉన్నా సరే, లేకపోయినా సరే. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ అమ్మాయిల్ని చదివించడం గురించి తప్పకుండా ఆలోచించండి. ఎందుకంటే నా దృష్టిలో అబ్బాయిలకి అమ్మాయిలకి ఏమీ తేడా లేదు. సరే, అయితే అది చూద్దాం. రామ్జీ సత్పాల్ అంటున్నాడు అతని కూతుళ్ళు మగపిల్లల కంటే తక్కువ కాదని. కానీ ఇతని కొడుకు మా కులం అబ్బాయిలతో పరుగు పందెంలో ఓడిపోయాడు. ఇప్పుడు ఇతడి కూతుళ్ళు మనతో పాటు పోటీ పడతారంట. రామ్జీ సత్పాల్, రేపు ఉదయం ఊరి మైదానంలోకి నువ్వు నీ ఇద్దరు కూతుళ్ళని తీసుకొనిరా. ఇక మేం కూడా మా కులంలో నుంచి ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొస్తాం. వాళ్ళకి పోటీ పెడదాం. దెబ్బకి నీ భ్రమ తొలగిపోతుంది. అబ్బాయిలు అమ్మాయిలు సమానమనే భ్రమ. నాన్న, నేనే పోటీలోనూ పాల్గొనను. రామ్జీ సత్పాల్, నీ కూతుళ్ళిద్దరూ పోటీ మొదలవ్వక ముందే పారిపోయారు. ఇప్పుడు చెప్పు, అమ్మాయిలు అబ్బాయిలు సమానమని. సమానమని అన్నాను, అంటాను, అంటూనే ఉంటాను. బహుశా నీకు వాళ్ళ శక్తి గురించి తెలియదనుకుంటా.
రేపు నేను నా కూతుళ్ళని పోటీకి తప్పకుండా తీసుకొస్తాను. ఒకవేళ నా కూతుళ్ళు గెలిస్తే అప్పుడు మీరు సమాజంలోని ఈ అమ్మాయిలందరినీ చదువుకోకుండా ఆపకూడదు. ఏ అమ్మాయిలైతే చదువుకోవాలనుకుంటున్నారో భలే విచిత్రమైన మనిషి రామ్జీ సత్వాల్ నువ్వు. పాపం ఎవరైతే పోటీలో పాల్గొనాల్సిందో వాళ్ళు పారిపోయారు. కానీ నీ పొగర మాత్రం తగ్గలేదు. పొగరు కాదు, నమ్మకం. అవునా కాదా జవాబు చెప్పండి. సర్లే, ఈ విధంగానైనా ఊరికి పట్టిన పీడ వదిలిపోతుంది. పదండి సోదరులారా, రేపు మనం మైదానంలో కలుద్దాం. పదండి పదండి. నాన్నా, నువ్వు షరతుకి ఎందుకు ఒప్పుకున్నావు? భీమ్, రేపు మంజుల, తులసి ఓడినా గెలిచినా, కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి పరిణామాలకి ఇది నాంది. రేపు ఎవరు గెలిచినా అది ఆడపిల్లల గెలుపుగానే శాశ్వతంగా గుర్తుండిపోతుంది అందరికీ. నాన్నా, నాకేమీ అర్థం కాలేదు. అక్కలు గెలిచారనుకో, అప్పుడు సాయంత్రం అయ్యేసరికి నిర్ణయం జరిగిపోతుంది ఆడపిల్లల్ని చదివించాలని. అదే ఓడిపోయారనుకో, అప్పుడు ఇక్కడ ఆడపిల్లకి భవిష్యత్తులో పోరాడడానికి ఉదాహరణగా పనికొస్తుంది. దీనివల్ల వాళ్ళకి పోరాడడానికి ధైర్యం దొరుకుతుంది, అమ్మాయిలు పోరాడగలరని. నాన్నా, మనం ఓటమిని ఆదర్శంగా ఎలా మారుస్తాము? అందరూ గెలిచిన వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు కదా. గెలుపు ఓటముల కన్నా ఎక్కువ ముఖ్యమైంది పోరాడాలన్న ధైర్యం ఉండటం. అలా ధైర్యం ఉన్నవాళ్ళు ఏదో ఒక నాటికి ఖచ్చితంగా గెలుస్తారు. రేపటి రోజు ఆడపిల్లలు ధైర్యం చూపాల్సిన రోజు. అది వాళ్ళకి జీవితాంతం గెలుపుకు ప్రేరణిస్తూ ఉంటుంది. అమ్మా, మేము అసలు ఈ పోటీలో పాల్గొనలేము. మేము ఆ మగపిల్లలతో ఎలా గెలుస్తాము? అవునమ్మా, ఆ మగ పిల్లలతో మేము ఎలా గెలవగలము? మంజుల అక్క, తులసి అక్క, గెలుస్తామనో ఓడిపోతామనో పోటీ పడకూడదు ఎప్పుడు. మీరు మీ శక్తి కొద్దీ ప్రయత్నించండి చాలు. చూడు భీమ్, నీకందరికీ నేర్పించడం ఇష్టం కదా. సమాజంతో పోరాటం, సవాల్ చేయటం నువ్వు చేసుకో, కానీ దాంట్లో మమ్మల్ని మాత్రం లాగొద్దు. అవును నాన్న, ఈరోజు సంతోషంగా పూణే వెళ్ళాము. అప్పుడే తెలిస్తే ఇదంతా జరుగుతుందని. అసలు మేము వచ్చేవాళ్ళమే కాదు. మేము చదువుకోవడానికి వెళ్ళాము, పోరాటానికి కాదు. కానీ తులసి, చదువుకోవాలంటే పోరాడడం తప్పనిసరి. చదువు అలాగే పోరాటం రెండు అక్కా చెల్లెళ్ళు, తులసి ఇంకా మంచులలాగా. చూడండి, ఈ
ఈ విధంగా మన పిల్లల్ని ఈ జంజాటంలోకి లాగొద్దండి మీరు. చాలా విసుగొచ్చేసింది. ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోదాం. ఎలాగైతే మా ఊరి నుంచి దాపూర్, ఇంకా దాపూర్ నుంచి సతారా వచ్చామో అలాగే. అన్నట్టు మీరే అన్నారుగా, మీకేదో ఎక్కడో పని దొరికిందిగా, ఆ ఊరు వెళ్ళిపోదాం మనం. అది ఇక్కడికి చాలా దూరం అన్నారుగా, అక్కడికి వెళ్దాం. అంటే నువ్వు అనేదేంటి? నీ ఉద్దేశం ఏంటి? మనం భయపడి పారిపోదామా? అన్నయ్య, విషయం భయం గురించి కాదు. ఒకవేళ వేరే చోటుకు వెళ్తే జీవితాలు బాగుపడతాయంటే వెళ్ళటంలో తప్పులేదు కదా. సరే, అయితే నేను వాళ్ళకి క్షమాపణలు చెప్తాను. వాళ్ళకి చెప్పేస్తాను మేము మీతో ఎలాంటి పోటీ పడలేమని. చాలా సంతోషమా? సంతోషమే. నాన్న, మేము నిన్ను చులకన చెయ్యాలనుకోవట్లేదు. అర్థం చేసుకో, వాళ్ళు మనకన్నా శక్తివంతులు, పైగా మగపిల్లలతో పోటీ పడాలి. అవును నాన్న, అక్క చెప్పింది నిజమే. నాకు అనిపిస్తుంది ఈ సవాల్ని పరువు ప్రతిష్టల కోణంలో చూసి ఉండకూడదు. ఈ పోటీని నీ అంగీకారం తెలిపి ఉండకూడదు. నాన్న, నువ్వు వెళ్ళక్కర్లేదు. నేనెళ్ళి చెప్తాను వాళ్ళకి మా అక్కలు పోటీ పడరని. మంజుల, తులసి, మేం మీతో మాట్లాడాలి. ఏంటి? ఊరి వాళ్ళు చూడకుండా వచ్చాం మేము. మీకొకటి చెప్పాలి. రేపటి పోటీలో పోటీ పడేది మీరైనా, కానీ గెలిచినా లేక ఓడినా మనందరం. కానీ అలా అని మాకు మీ జాతి మీద ప్రేమ కలగలేదు. ఇంకా మీరంటే ఇప్పుడు ఇష్టం కూడా లేదు. మాకు నమ్మకం మొదలైంది, రేపు మేం చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చని. రేపే మంచి అవకాశం. రామ్జీ సత్పాల్కి ఊరందరి ముందు వాడి స్థాయి ఏంటో చూపించి మనందరి పగ ఒకేసారి తీర్చుకుందాం. చింతించాల్సిన అవసరం లేదు. వాడి కూతుళ్ళు మన మగపిల్లలతో అస్సలు పోటీ పడలేరు. ఇక ఈ వంకతోనే మనం శాశ్వతంగా రామ్జీని, వాడి కుటుంబాన్ని ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టేద్దాం. పెద్ద వచ్చాడు మన ఆడపిల్లల చదువుల గురించి ఒకాలు తప్పుచుకుని. రేపు ఉదయం రామ్జీ సత్పాల్ కూతుళ్ల కోసం మనం ఎలాంటి పోటీలు పెట్టాలంటే వాటిల్లో గెలవటం వాళ్ళకి అసాధ్యం అవ్వాలి. రేపటి పోటీలో మీరిద్దరూ గెలిచారనుకో, అప్పుడు ముందు తరం వాళ్ళకి అన్ని కష్టాలు తీరిపోతాయి. సరే, ఇక మేము వెళ్తాము. రేపు మీరు గెలిచినా ఓడినా అది మనందరికీ గెలుపు, ఓటమి అవుతుంది. పద పద వెళ్దాం. నాన్న, భీమ్, నువ్వు గ్రామస్తులకి చెప్పాల్సిన అవసరం లేదు. రేపేదైతే అదవుతుంది. అవును నాన్న, రేపు జరిగే పోటీలో పాల్గొంటాం. ఇక ఇప్పుడు పోటీ ప్రారంభిద్దాం.
మన ఊరి తరపు నుండి ఈ ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, చందన్ ఇంకా రాజు. విజయోస్తు. ఈ రోజు నేను నిన్ను గెలవమని ఆశీర్వదించలేను బాబు. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు నువ్వు గనక గెలిస్తే అప్పుడు సమస్త స్త్రీ జాతి ఓడిపోతుందిరా. ధైర్యంగా ఉండండి. రామ్జీ, మీ అమ్మాయిల్ని ముందుకు పంపించు. పదండి అమ్మా, పదండి పదండి. రామ్జీ సత్పాల్, నీ కూతుళ్ళను చదివించే ఆలోచన మానే. ఇప్పటికీ మించిపోలేదు ఈ పోటీ, ఆపేద్దాం. ఇప్పుడు నీ కూతుళ్ళు ఈ పోటీలో ఓడిపోయారంటే అప్పుడు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నాలుగు కళ్ళగంతలు తీసుకురండి. ఇప్పటికన్నింటికంటే ముందు ఈ పోటీలో నియమ నిబంధనలు చెప్తాను. ఈ పోటీలో 2 లెవెల్స్ ఉంటాయి. వాటిని ఈ పోటీదారులు పూర్తి చేయవలసి ఉంటుంది. వాళ్ళందరి కళ్ళకి గంతలు కట్టడం జరుగుతుంది. నిర్దిష్ట ప్రదేశంలో ఒక్కొక్క వ్యక్తి నిలబడి ఉంటారు. వాళ్ళు గంట మోగిస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ గంట ఎక్కడి నుండి మోగిందని. అప్పుడు ఆ గంట శబ్దం ఆధారంగా పోటీదారులు పరిగెత్తాలి. ఏ వైపు నుంచి అయితే గంట మొదటిగా మోగుతుందో పోటీదారులు జాగ్రత్తగా గమనించాలి. ఏ పక్క నుంచి గంట మోగుతుందో పోటీదారులు ఆ పక్కకి పరిగెత్తాల్సి ఉంటుంది. మొదటి ఘట్టం తర్వాత రెండో ఘట్టంకి గంట మోగుతుంది. అప్పుడు పోటీదారులు రెండో ఘట్టాన్ని కూడా దాటవలసి ఉంటుంది. రెండో ఘట్టం పూర్తయిన తర్వాత మూడోది మరియు ఆఖరి గంట మోగుతుంది. ఈ మూడో లైన్ దగ్గర ఆ గంట శబ్దం వినగానే పోటీదారులు తమ కళ్ళగంతలు తీసేసి ఈ లైన్ దగ్గరికి పరిగెత్తుకు రావాలి. ఇక ఎవరైతే ఈ లైన్ దగ్గరికి ముందుగా వస్తారో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. మరొక సూచన, ఒకవేళ గంట శబ్దం ఏ దిశ నుంచి వస్తుందో దానికి వ్యతిరేక దిశలో గనక పోటీదారులు వెళితే అప్పుడు అర నిమిషం తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంకో గంట వినపడుతుంది. అప్పుడు తప్పు దిశ నుంచి సరైన దిశకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ తర్వాత కూడా పోటీదారులు తప్పు దిశ వెళ్తే అప్పుడు వాళ్ళని పోటీ నుంచి బయటికి పంపేయడం జరుగుతుంది. రెండుసార్లు గంట 2 దిక్కుల నుంచి వినిపిస్తుంది. దానివల్ల పోటీదారులు మానసిక మరియు శారీరక ఇరుశక్తుల్ని కూడా అంచనా వేయొచ్చు. రండి, ఇక పోటీని ప్రారంభిద్దాం. పోటీదారులందరికీ కళ్ళకు గంతలు కట్టండి.